ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆమె నిండు గర్భిణి. ఇంకా కొన్ని వారాలైతే పన్నంటి బిడ్డకు జన్మనిస్తుంది. ఏళ్లుగా కంటున్న కలల సాకారం కానున్న వేళ పెద్ద సమస్య వచ్చిపడింది. ఆమె తన భర్త ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని సప్త సముద్రాలు దాటి తమ కలల తీరం అమెరికా చేరుకున్నారు. చదువు, ఉద్యోగ హడావిడితో పాటు అక్కడే పర్మనెంట్ సిటిజన్షిప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా వారికో సంతోషం. ఇంకొన్ని నెలల్లో ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్న తమ బిడ్డ తమలా కష్టాలు పడకుండానే అమెరికాలో పుడుతుండడంతో అక్కడి పౌరసత్వం వచ్చేస్తుందని. కానీ ఆశలన్నీ అడియాసలయ్యాయి. వారు అనుకున్నదొకటి, దేవుడు తలిచింది ఇంకొకటి. ట్రంప్ రూపంలో వచ్చిన ఓ విపత్తు వారినే కాదు, వారిలాంటి ఆలోచనలు, ఆశలు ఉన్న వేలు లక్షల మందికి పిడుగుపాటు లాంటి పరిస్థితికి గురిచేసింది. వందేళ్లుగా అమెరికా రాజ్యాంగం అందిస్తున్న బర్త్ రైట్ సిటిజన్షిప్ విధానాన్ని రద్దు చేశారు డొనాల్డ్ ట్రంప్. తన కఠినమైన ఇమిగ్రేషన్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయాన్ని అధ్యక్షుడిగా పదవి చేపట్టిన మొదటి రోజే తీసుకున్నారు. దీంతో ఆగమేఘాల మీద రెడీ అయిపోయిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జన్మతా వచ్చే పౌరసత్వానికి బ్రేకులు వేశాయి. ఇకపై తమ దేశ పౌరులు కాని వారు విదేశాల నుంచి వలస విధానంలో వచ్చిన వారికి అమెరికాలో పిల్లలు పుట్టినా పౌరసత్వం ఇవ్వకూడదని నిర్ణయించారు. అందుకు ఫిబ్రవరి 20 చివరి తేదీగా విధించారు. దాంతో ఇప్పుడు అమెరికాలోని విదేశీయులలో కొత్త భయాలు పుట్టుకువచ్చాయి. ముఖ్యంగా ఇప్పటికే ప్రెగ్నెంట్గా ఉండి ఇంకొన్ని నెలల్లో పిల్లలకు జన్మనివ్వబోతున్న తల్లిదండ్రుల ఆందోళనలు వర్ణనాతీతం. ఎన్నో కష్టాలు పడి వీసాలు సంపాదించుకొని అమెరికాలో కాలుపెట్టిన వాళ్లే అంతా. ఇంటి దగ్గర ఆర్థిక స్తోమత సహకరించినా లేకున్నా ఎన్నో బాధలు పడి అమెరికాలో కాలు మోపుతుంటారు వారంతా. గ్రీన్ కార్డు ద్వారా పౌరసత్వం సంపాదించడం అంటే ఎంత కష్టమో బాగా తెలుసు. అందుకే స్టూడెంట్ వీసాలు, వర్క్ వీసా, విజిటింగ్ వీసాలపైన ఆ దేశానికి వెళ్లే వాళ్ళంతా కుదిరితే అక్కడే పిల్లలకు జన్మనివ్వడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగైతేనే చాలా సులువుగా వారి పిల్లలకు పౌరసత్వం లభిస్తుందన్న ఆశ వారిది. అలాంటి వాళ్ళందరికీ ట్రంప్ జలకివ్వడంతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వచ్చే ఫిబ్రవరి 20 లోపు పిల్లల్ని కనేయాలని తొందరపడుతున్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు అయ్యే గడువుకు కాస్త అటు ఇటుగా ఉన్న కుటుంబాలలో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. చాలా మంది దంపతులు సిజేరియన్ ద్వారా పిల్లలకు జన్మనిచ్చేందుకు సైతం సిద్ధమవుతున్నారు. The president's executive order would deny citizenship to 150,000 newborn children each year in the United States. Birthright citizenship makes clear that citizenship cannot be conditions on one's race, ethnicity, or where their parents came from. ఇప్పటికే చాలా మంది దంపతులు ఆసుపత్రుల్ని సంప్రదించినట్లుగా సమాచారం. ఒకవేళ డెలివరీకి ఆలస్యం అయ్యి పిల్లలు ఫిబ్రవరి 20 తర్వాత పుడితే పౌరసత్వం రాదన్న భయంతో ఆలోపే పిల్లల్ని కనేందుకు సిద్ధపడుతున్నారు. అలా వైద్యుల్ని సంప్రదిస్తున్న వారిలో 9వ నెలలోకి వచ్చిన వారితో పాటు 8వ నెలలో ఉన్న వాళ్ళు సైతం ఉన్నారు. అమెరికా వైద్యశాలల్లో నార్మల్ డెలివరీలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అత్యవసరం, తప్పనిసరి పరిస్థితుల్లోనే సిజేరియన్కు వెళతారు. కానీ విదేశీయులు వర్కింగ్ వీసాలపైన అమెరికాలో పనిచేస్తున్న అనేక మంది దంపతులు సిటిజన్షిప్ కోసం ఆపరేషన్లు చేయాలని అడుగుతుండడంతో వైద్యులు సైతం ఒత్తిడికి గురవుతున్నారు. కొందరు 7 నెలల్లో ఉండగానే వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. పిండం పూర్తి స్థాయిలో ఎదిగే దశలో ఉండగా సిజేరియన్ చేయడం చాలా ప్రమాదకరం అంటున్నారు. అలాంటి దంపతులకు వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఒత్తిడి, కంగారు, ఆందోళనలతో తమ వద్దకు వస్తున్న భార్యాభర్తలకు ముందస్తు సిజేరియన్లతో వచ్చే సమస్యలపైన అవగాహన కల్పిస్తున్నారు చాలా మంది వైద్యులు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చాక 2 రోజుల్లోనే రోజుకు దాదాపు 15 నుంచి 20 జంటలు సిజేరియన్ ద్వారా బిడ్డల్ని కనేందుకు సంప్రదిస్తున్నట్లు కొందరు వైద్యులు వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పటికే బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు ఆర్డర్ పైన 22 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ న్యాయ పోరాటానికి దిగిన విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను సియోటల్లోని ఫెడరల్ కోర్టు జడ్జి తాత్కాలికంగా నిలిపివేశారు. రాజ్యాంగంలోని 14వ సవరణ, సుప్రీంకోర్టుల అక్కడ పుట్టుకతో వచ్చే సిటిజన్షిప్ హక్కుకు రక్షణ కల్పిస్తున్నాయని వాషింగ్టన్, ఓరెగాన్, ఇల్లినాయిస్, అరిజోనా రాష్ట్రాల వాదనల ఆధారంగా యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ సి కాఫ్నర్ ఈ రూలింగ్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతానికి ఈ ఆర్డర్ విషయంలో కాస్త ఊరట లభించినట్లు అయింది.
ఆమె నిండు గర్భిణి. ఇంకా కొన్ని వారాలైతే పన్నంటి బిడ్డకు జన్మనిస్తుంది. ఏళ్లుగా కంటున్న కలల సాకారం కానున్న వేళ పెద్ద సమస్య వచ్చిపడింది. ఆమె తన భర్త ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని సప్త సముద్రాలు దాటి తమ కలల తీరం అమెరికా చేరుకున్నారు. చదువు, ఉద్యోగ హడావిడితో పాటు అక్కడే పర్మనెంట్ సిటిజన్షిప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా వారికో సంతోషం. ఇంకొన్ని నెలల్లో ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్న తమ బిడ్డ తమలా కష్టాలు పడకుండానే అమెరికాలో పుడుతుండడంతో అక్కడి పౌరసత్వం వచ్చేస్తుందని. కానీ ఆశలన్నీ అడియాసలయ్యాయి. వారు అనుకున్నదొకటి, దేవుడు తలిచింది ఇంకొకటి. ట్రంప్ రూపంలో వచ్చిన ఓ విపత్తు వారినే కాదు, వారిలాంటి ఆలోచనలు, ఆశలు ఉన్న వేలు లక్షల మందికి పిడుగుపాటు లాంటి పరిస్థితికి గురిచేసింది. వందేళ్లుగా అమెరికా రాజ్యాంగం అందిస్తున్న బర్త్ రైట్ సిటిజన్షిప్ విధానాన్ని రద్దు చేశారు డొనాల్డ్ ట్రంప్. తన కఠినమైన ఇమిగ్రేషన్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయాన్ని అధ్యక్షుడిగా పదవి చేపట్టిన మొదటి రోజే తీసుకున్నారు. దీంతో ఆగమేఘాల మీద రెడీ అయిపోయిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జన్మతా వచ్చే పౌరసత్వానికి బ్రేకులు వేశాయి. ఇకపై తమ దేశ పౌరులు కాని వారు విదేశాల నుంచి వలస విధానంలో వచ్చిన వారికి అమెరికాలో పిల్లలు పుట్టినా పౌరసత్వం ఇవ్వకూడదని నిర్ణయించారు. అందుకు ఫిబ్రవరి 20 చివరి తేదీగా విధించారు. దాంతో ఇప్పుడు అమెరికాలోని విదేశీయులలో కొత్త భయాలు పుట్టుకువచ్చాయి. ముఖ్యంగా ఇప్పటికే ప్రెగ్నెంట్గా ఉండి ఇంకొన్ని నెలల్లో పిల్లలకు జన్మనివ్వబోతున్న తల్లిదండ్రుల ఆందోళనలు వర్ణనాతీతం. ఎన్నో కష్టాలు పడి వీసాలు సంపాదించుకొని అమెరికాలో కాలుపెట్టిన వాళ్లే అంతా. ఇంటి దగ్గర ఆర్థిక స్తోమత సహకరించినా లేకున్నా ఎన్నో బాధలు పడి అమెరికాలో కాలు మోపుతుంటారు వారంతా. గ్రీన్ కార్డు ద్వారా పౌరసత్వం సంపాదించడం అంటే ఎంత కష్టమో బాగా తెలుసు. అందుకే స్టూడెంట్ వీసాలు, వర్క్ వీసా, విజిటింగ్ వీసాలపైన ఆ దేశానికి వెళ్లే వాళ్ళంతా కుదిరితే అక్కడే పిల్లలకు జన్మనివ్వడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగైతేనే చాలా సులువుగా వారి పిల్లలకు పౌరసత్వం లభిస్తుందన్న ఆశ వారిది. అలాంటి వాళ్ళందరికీ ట్రంప్ జలకివ్వడంతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వచ్చే ఫిబ్రవరి 20 లోపు పిల్లల్ని కనేయాలని తొందరపడుతున్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు అయ్యే గడువుకు కాస్త అటు ఇటుగా ఉన్న కుటుంబాలలో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. చాలా మంది దంపతులు సిజేరియన్ ద్వారా పిల్లలకు జన్మనిచ్చేందుకు సైతం సిద్ధమవుతున్నారు. The president's executive order would deny citizenship to 150,000 newborn children each year in the United States. Birthright citizenship makes clear that citizenship cannot be conditions on one's race, ethnicity, or where their parents came from. ఇప్పటికే చాలా మంది దంపతులు ఆసుపత్రుల్ని సంప్రదించినట్లుగా సమాచారం. ఒకవేళ డెలివరీకి ఆలస్యం అయ్యి పిల్లలు ఫిబ్రవరి 20 తర్వాత పుడితే పౌరసత్వం రాదన్న భయంతో ఆలోపే పిల్లల్ని కనేందుకు సిద్ధపడుతున్నారు. అలా వైద్యుల్ని సంప్రదిస్తున్న వారిలో 9వ నెలలోకి వచ్చిన వారితో పాటు 8వ నెలలో ఉన్న వాళ్ళు సైతం ఉన్నారు. అమెరికా వైద్యశాలల్లో నార్మల్ డెలివరీలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అత్యవసరం, తప్పనిసరి పరిస్థితుల్లోనే సిజేరియన్కు వెళతారు. కానీ విదేశీయులు వర్కింగ్ వీసాలపైన అమెరికాలో పనిచేస్తున్న అనేక మంది దంపతులు సిటిజన్షిప్ కోసం ఆపరేషన్లు చేయాలని అడుగుతుండడంతో వైద్యులు సైతం ఒత్తిడికి గురవుతున్నారు. కొందరు 7 నెలల్లో ఉండగానే వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. పిండం పూర్తి స్థాయిలో ఎదిగే దశలో ఉండగా సిజేరియన్ చేయడం చాలా ప్రమాదకరం అంటున్నారు. అలాంటి దంపతులకు వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఒత్తిడి, కంగారు, ఆందోళనలతో తమ వద్దకు వస్తున్న భార్యాభర్తలకు ముందస్తు సిజేరియన్లతో వచ్చే సమస్యలపైన అవగాహన కల్పిస్తున్నారు చాలా మంది వైద్యులు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చాక 2 రోజుల్లోనే రోజుకు దాదాపు 15 నుంచి 20 జంటలు సిజేరియన్ ద్వారా బిడ్డల్ని కనేందుకు సంప్రదిస్తున్నట్లు కొందరు వైద్యులు వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పటికే బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు ఆర్డర్ పైన 22 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ న్యాయ పోరాటానికి దిగిన విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను సియోటల్లోని ఫెడరల్ కోర్టు జడ్జి తాత్కాలికంగా నిలిపివేశారు. రాజ్యాంగంలోని 14వ సవరణ, సుప్రీంకోర్టులా అక్కడ పుట్టుకతో వచ్చే సిటిజన్షిప్ హక్కుకు రక్షణ కల్పిస్తున్నాయని వాషింగ్టన్, ఓరెగాన్, ఇల్లినాయిస్, అరిజోనా రాష్ట్రాల వాదనల ఆధారంగా యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ సి కాఫ్నర్ ఈ రూలింగ్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతానికి ఈ ఆర్డర్ విషయంలో కాస్త ఊరట లభించినట్లు అయింది.
ఆమె నిండు గర్భిణి. ఇంకా కొన్ని వారాలైతే పన్నంటి బిడ్డకు జన్మనిస్తుంది. ఏళ్లుగా కంటున్న కలల సాకారం కానున్న వేళ పెద్ద సమస్య వచ్చిపడింది. ఆమె తన భర్త ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని సప్త సముద్రాలు దాటి తమ కలల తీరం అమెరికా చేరుకున్నారు. చదువు, ఉద్యోగ హడావిడితో పాటు అక్కడే పర్మనెంట్ సిటిజన్షిప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా వారికో సంతోషం. ఇంకొన్ని నెలల్లో ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్న తమ బిడ్డ తమలా కష్టాలు పడకుండానే అమెరికాలో పుడుతుండడంతో అక్కడి పౌరసత్వం వచ్చేస్తుందని. కానీ ఆశలన్నీ అడియాసలయ్యాయి. వారు అనుకున్నదొకటి, దేవుడు తలిచింది ఇంకొకటి. ట్రంప్ రూపంలో వచ్చిన ఓ విపత్తు వారినే కాదు, వారిలాంటి ఆలోచనలు, ఆశలు ఉన్న వేలు లక్షల మందికి పిడుగుపాటు లాంటి పరిస్థితికి గురిచేసింది. వందేళ్లుగా అమెరికా రాజ్యాంగం అందిస్తున్న బర్త్ రైట్ సిటిజన్షిప్ విధానాన్ని రద్దు చేశారు డొనాల్డ్ ట్రంప్. తన కఠినమైన ఇమిగ్రేషన్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయాన్ని అధ్యక్షుడిగా పదవి చేపట్టిన మొదటి రోజే తీసుకున్నారు. దీంతో ఆగమేఘాల మీద రెడీ అయిపోయిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జన్మతా వచ్చే పౌరసత్వానికి బ్రేకులు వేశాయి. ఇకపై తమ దేశ పౌరులు కాని వారు విదేశాల నుంచి వలస విధానంలో వచ్చిన వారికి అమెరికాలో పిల్లలు పుట్టినా పౌరసత్వం ఇవ్వకూడదని నిర్ణయించారు. అందుకు ఫిబ్రవరి 20 చివరి తేదీగా విధించారు. దాంతో ఇప్పుడు అమెరికాలోని విదేశీయులలో కొత్త భయాలు పుట్టుకువచ్చాయి. ముఖ్యంగా ఇప్పటికే ప్రెగ్నెంట్గా ఉండి ఇంకొన్ని నెలల్లో పిల్లలకు జన్మనివ్వబోతున్న తల్లిదండ్రుల ఆందోళనలు వర్ణనాతీతం. ఎన్నో కష్టాలు పడి వీసాలు సంపాదించుకొని అమెరికాలో కాలుపెట్టిన వాళ్లే అంతా. ఇంటి దగ్గర ఆర్థిక స్తోమత సహకరించినా లేకున్నా ఎన్నో బాధలు పడి అమెరికాలో కాలు మోపుతుంటారు వారంతా. గ్రీన్ కార్డు ద్వారా పౌరసత్వం సంపాదించడం అంటే ఎంత కష్టమో బాగా తెలుసు. అందుకే స్టూడెంట్ వీసాలు, వర్క్ వీసా, విజిటింగ్ వీసాలపైన ఆ దేశానికి వెళ్లే వాళ్ళంతా కుదిరితే అక్కడే పిల్లలకు జన్మనివ్వడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగైతేనే చాలా సులువుగా వారి పిల్లలకు పౌరసత్వం లభిస్తుందన్న ఆశ వారిది. అలాంటి వాళ్ళందరికీ ట్రంప్ జలకివ్వడంతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వచ్చే ఫిబ్రవరి 20 లోపు పిల్లల్ని కనేయాలని తొందరపడుతున్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు అయ్యే గడువుకు కాస్త అటు ఇటుగా ఉన్న కుటుంబాలలో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. చాలా మంది దంపతులు సిజేరియన్ ద్వారా పిల్లలకు జన్మనిచ్చేందుకు సైతం సిద్ధమవుతున్నారు. The president's executive order would deny citizenship to 150,000 newborn children each year in the United States. Birthright citizenship makes clear that citizenship cannot be conditions on one's race, ethnicity, or where their parents came from. ఇప్పటికే చాలా మంది దంపతులు ఆసుపత్రుల్ని సంప్రదించినట్లుగా సమాచారం. ఒకవేళ డెలివరీకి ఆలస్యం అయ్యి పిల్లలు ఫిబ్రవరి 20 తర్వాత పుడితే పౌరసత్వం రాదన్న భయంతో ఆలోపే పిల్లల్ని కనేందుకు సిద్ధపడుతున్నారు. అలా వైద్యుల్ని సంప్రదిస్తున్న వారిలో 9వ నెలలోకి వచ్చిన వారితో పాటు 8వ నెలలో ఉన్న వాళ్ళు సైతం ఉన్నారు. అమెరికా వైద్యశాలల్లో నార్మల్ డెలివరీలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అత్యవసరం, తప్పనిసరి పరిస్థితుల్లోనే సిజేరియన్కు వెళతారు. కానీ విదేశీయులు వర్కింగ్ వీసాలపైన అమెరికాలో పనిచేస్తున్న అనేక మంది దంపతులు సిటిజన్షిప్ కోసం ఆపరేషన్లు చేయాలని అడుగుతుండడంతో వైద్యులు సైతం ఒత్తిడికి గురవుతున్నారు. కొందరు 7 నెలల్లో ఉండగానే వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. పిండం పూర్తి స్థాయిలో ఎదిగే దశలో ఉండగా సిజేరియన్ చేయడం చాలా ప్రమాదకరం అంటున్నారు. అలాంటి దంపతులకు వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఒత్తిడి, కంగారు, ఆందోళనలతో తమ వద్దకు వస్తున్న భార్యాభర్తలకు ముందస్తు సిజేరియన్లతో వచ్చే సమస్యలపైన అవగాహన కల్పిస్తున్నారు చాలా మంది వైద్యులు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చాక 2 రోజుల్లోనే రోజుకు దాదాపు 15 నుంచి 20 జంటలు సిజేరియన్ ద్వారా బిడ్డల్ని కనేందుకు సంప్రదిస్తున్నట్లు కొందరు వైద్యులు వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పటికే బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు ఆర్డర్ పైన 22 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ న్యాయ పోరాటానికి దిగిన విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను సియోటల్లోని ఫెడరల్ కోర్టు జడ్జి తాత్కాలికంగా నిలిపివేశారు. రాజ్యాంగంలోని 14వ సవరణ, సుప్రీంకోర్టులా అక్కడ పుట్టుకతో వచ్చే సిటిజన్షిప్ హక్కుకు రక్షణ కల్పిస్తున్నాయని వాషింగ్టన్, ఓరెగాన్, ఇల్లినాయిస్, అరిజోనా రాష్ట్రాల వాదనల ఆధారంగా యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ సి కాఫ్నర్ ఈ రూలింగ్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతానికి ఈ ఆర్డర్ విషయంలో కాస్త ఊరట లభించినట్లు అయింది.